ఇకటి గుంటూరులో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలన ఎలాంటి అభివృద్ధి జరగలేదని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి ఆరోపించారు. గుంటూరు నగరంలో 21వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి గెలుపుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గళ్ళా మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటుపోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు. ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన, ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మన రాష్ట్రంలోకి వస్తుంది, ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను. అయితే ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరక యాతన పొందారు. అందులో ఒక యువతను తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో, డ్రగ్స్తో నిండిపోయింది. యువత ఎటుపోతున్నారో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడా లేనంత, మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రజలందరూ